రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలోని ఘాజీపూర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. సంబల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాన్వాయ్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కాంగ్రెస్ శ్రేణుల వాగ్వాదానికి దిగారు. జామా మసీద్ సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లలో 5 మృతి చెందారు. యూపీలోని ఘాజీపూర్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. సంబల్లో రాహుల్, ప్రియాంక పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల కాన్వాయ్లను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. జామా మసీద్ సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లలో 5 మృతి చెందారు. ఇప్పటికే ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, జామా మసీద్ సర్వే సందర్భంగా ఇప్పటికే 5 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత నెల 19వ తేదీన మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీద్ సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లో 5 మృతి చెందారు. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ, అదే విధంగా ఇండి కూటమికి సంబంధించినటువంటి 5 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లారు. అయితే ఆ వెళ్లే మార్గ మధ్యంలోనే ఘాజీపూర్ సరిహద్దుల్లో యూపీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంబల్ కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కాంగ్రెస్ శ్రేణుల వాగ్వివాదానికి దిగారు. ఆ తోపులాట కూడా జరుగుతుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే యూపీలోని ఘాజీపూర్ సరిహద్దుల్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. అయితే సంబాల్లో రాహుల్, ప్రియాంక పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అంటే అక్కడికి వెళ్లకుండా, అక్కడ వెళ్తే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి పోలీసులు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సంబల్ కు ఎట్టి పరిస్థితుల్లో వెళ్తామని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చెప్తున్నారు. దాంతో అడ్డుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్తే పరిస్థితులు చేజారిపోతాయి, మీరు ఇక్కడ నుండి ఇక్కడికే వెనక్కి వెళ్లిపోవాలి, మళ్ళీ సంచిపోయిన అంశాన్ని మళ్ళీ ఉద్రిక్తలకు దారితీసినట్టు అవుతుంది అనేది కూడా అటు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి పోలీసులు సంజాయిస్తున్నారు. అయినా కానీ వాళ్ళు మేము ముందుకు వెళ్ళవలసిందే, మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించవలసిందే, అక్కడికి వెళ్లి సంబల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాము అనేది కూడా వాళ్ళు పోలీసులతో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మీరు పోవడానికి వీల్లేదు, అక్కడికి వెళ్తే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది, మళ్ళీ ఆ ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ మొదటి నుంచి ఒకటే చెప్తా ఉంది, ఈ సిబిఐ విచారణ జరగాలి, ఈ ఘటనకు కారణం ఎవరు, దాని వెనకాల ఎవరున్నారు, పూర్వాపరాలు జరగాలంటే సిబిఐ విచారణ జరగాలనేది కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఈ ఉత్తరప్రదేశ్ పర్యటనలో వెళ్లే సంబాల్ కు వెళ్లే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ యొక్క ఘాజీపూర్ సరిహద్దు ప్రాంతంలో వారిని అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.